పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారి ఎస్ఆర్ నగర్లో హత్య. డిసెంబర్ 29న పంజాగుట్టలో కనిపించకుండా పోయిన వ్యాపారవేత్త విష్ణు రూపాని హత్యకు గురయ్యాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించింది. బుధవారం ఎస్ఆర్ నగర్లోని బుద్ధానగర్లో తాళం వేసి ఉన్న గదిలో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లోపలికి ప్రవేశించి చూడగా కనిపించిన మృతదేహం విష్ణు రూపానిగా అతని బంధువులు గుర్తించారు. మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎల్లారెడ్డిగూడ విష్ణు, వయసు 45 సంవత్సరాలు. సార్ 2024 సంవత్సరం డిసెంబర్ నెల 30వ తేదీన పంజగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్లో మహేష్ అనే అతను కంప్లైంట్ చేశారు. దాంట్లో వాళ్ళ సోదరుడైనటువంటి విష్ణు రూపాని, వయసు సుమారు 40 సంవత్సరాలు, అతను 29వ తేదీన రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు అని 30వ తారీఖు మధ్యాహ్నం మనకి కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము మిస్సింగ్ కేసుగా నమోదు చేశాము. ఆ కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాము. దర్యాప్తులో మేము సీసీ కెమెరాలు, తర్వాత ఇంకా లోకల్ ఎంక్వైరీస్, ఇంకా తర్వాత టెక్నికల్ ఎనాలిసిస్ అవి చేసుకొని ఈరోజు ఎస్ఆర్ నగర్లో గల బుద్ధనగర్లో ఈ యొక్క ఒక ఇంట్లో అతను ఒక వ్యక్తితోటి ఆఖరిసారిగా కనిపించాడని చెప్పి మాకు లీడ్ వచ్చింది. ఆ లీడ్ని మేము ముందుకు కొనసాగిస్తే దర్యాప్తు ఇక్కడ బుద్ధనగర్లో ఒక ఇంట్లో అనుమానం వచ్చి అక్కడ మేము దాన్ని చూడటం జరిగింది. అక్కడ ఆ ఇంటి దగ్గర ఒక దుర్గంధం వస్తుంటే అప్పుడు దాన్ని పంచుల సమక్షంలో ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఆ కంప్లైంట్కి సంబంధించిన వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఒక మగ వ్యక్తి శవం బాగా కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. అది చూస్తే వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు, మా దగ్గర ఏదైతే మిస్సింగ్ కేసు నమోదైందో ఆ విష్ణు రూపాయని అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. తర్వాత దీన్ని పంచనామా ఇవన్నీ రాసుకొని అక్కడ క్లూస్ టీమ్ తోటి, ఫింగర్ ప్రింట్స్ తోటి అంతా దర్యాప్తు చేసి ఆ బాడీని ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. రేపు పోస్ట్మార్టం చేసి డెడ్ బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. దాని తర్వాత ఇప్పటి వరకు మేము చేసిన దర్యాప్తులో వాళ్ళు, అంటే ఇది హత్య జరిగినట్లుగా మాకు తెలిసిన ఈ ప్రాథమిక విచారణలో ఇట్లా తెలిసింది. ఎవరు ఏంటి అనేది దర్యాప్తులో మేము చేస్తాం. వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు చెప్తాం. కనిపించట్లేదు, అంటే బాగా శవం బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది, పైకైతే ఏం కనిపించలేదు.